హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. మీకు ఈ వీడియోలో డే లిల్లీ, స్పైడర్ లిల్లీ, ఇంకొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ చూపిస్తాను. మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్లాంట్ ని గాల్పిమియా గ్లాకా ట్రయాల్సిస్ అని కూడా పిలుస్తారు. 8 feet హైట్ వరకు గ్రో అవుతుంది. బుషిగా కూడా గ్రో అవుతుంది. ప్రూనింగ్ చేసుకుంటే మనం ఎడ్జ్ ప్లాంట్ గా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇలా స్మాల్ సైజులోనే వస్తాయి ఫ్లవర్స్, ఎల్లో కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి. మీకు ఇందాక స్మాల్ సైజులో ప్లాంట్ చూపించాను కదా, ఇవి 13 బ్యాగ్ సైజులో. ఇవి బ్రైట్ ఎల్లో కలర్స్ తోటి ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. సంవత్సరం పొడవునా పూలు పూస్తూనే ఉంటాయి. ఇవి బటర్ఫ్లై గార్డెన్స్, హోమ్ గార్డెన్స్ లో మంచి డిమాండ్ ఉన్న ప్లాంట్ ఇది. బటర్ఫ్లైస్ ని, బీస్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. ఎడ్జ్ ప్లాంటేషన్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. బటర్ఫ్లై గార్డెన్స్ లార్జ్ పాట్స్ లో ప్లాంటేషన్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. ఇవి ఈ ప్లాంట్స్ ని డే లిల్లీ, హెమెరోకాలిస్ అని పిలుస్తారు. ఫ్లవరింగ్ వెరైటీ గడ్డిలాగా ఉంటాయి మట్టిలాగా. చూడండి, ఇప్పుడు ఫ్లవర్స్ కూడా చూపిస్తాను మీకు ఎలాగుంటాయి అన్నది. ఇంకో ఫ్లవర్స్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, మల్టిపుల్ పెటల్స్ తోటి. ఒకే ఫ్లవర్ లో డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్స్ వల్ల ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్ట్స్, విల్లాస్, పార్క్స్, హోమ్ గార్డెన్స్ లో ఎక్కువగా డిమాండ్ ఉన్న ప్లాంట్ ఇది. తక్కువ హైట్ గ్రో అవుతుంది. లో మెయింటెనెన్స్ ప్లాంట్. ఈ ప్లాంట్స్ ని ఎక్కువగా మనం ప్లాంటేషన్ చేసుకుంటే ఫ్లవరింగ్ టైమ్ లో చాలా బ్యూటిఫుల్ గా ఎలివేట్ అవుతుంది. ఆ ప్లేస్ ఫ్లవర్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఫుల్ సన్ లైట్, పార్షియల్ షేడ్ కూడా సూటబుల్ అయిన ప్లాంట్ ఇది. డ్రై లీవ్స్, ఫ్లవర్స్ ని మనం రిమూవ్ చేస్తే న్యూ బ్రాంచెస్ తోటి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ప్లాంట్ కూడా స్ట్రాంగ్ గా అవుతుంది. ఇవన్నీ స్పైడర్ లిల్లీ ప్లాంట్స్. ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా బ్లూమ్ అవ్వవో. వైట్ కలర్స్ లో ఉంటాయి. చాలా యూనిక్ స్ట్రక్చర్స్ తోటి ఉంటాయి. ఇవి ఇలా వస్తాయి అన్నమాట. మీకు ఈ ఫ్లవర్స్ చూడడానికి చాలా యూనిక్ గా ఉంటాయి. అందువల్ల ఇవి ఎక్కువగా విల్లా, రిసార్ట్స్, ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్ట్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. మీకు యూనిక్ ఫ్లవర్స్ కావాలంటే మీరు హోమ్ గార్డెన్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి తక్కువ హైట్ గ్రో అవుతాయి. ఫుల్ సన్ లైట్, పార్షియల్ షేడ్ కూడా సూటబుల్ అయిన ప్లాంట్ ఇది. బార్డర్ ప్లాంటేషన్ కూడా ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా హోమ్ గార్డెన్ ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్ యాజ్ స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది. మీకు ప్లాంట్స్ అన్ని కూడా కడియం నర్సరీస్ నుండే పంపిస్తాము. కోకోపీట్, వర్మి కంపోస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాము బల్క్ గా. ఈ ప్లాంట్ ని తబేబియా క్రిసాంతా, గోల్డెన్ ట్రంపెట్ ట్రీ అని పిలుస్తారు. హ్యాండ్రోంతస్ క్రిసాంతస్ అని కూడా పిలుస్తారు. ఒక ప్లాంట్ కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఇది ట్రీగా గ్రో అవుతుంది. బ్యూటిఫుల్ ఫ్లవరింగ్ ట్రీ ఇది. ఫ్లవరింగ్ సీజన్ లో ఆకులన్నీ రాలిపోయి మొత్తం చెట్టు అంతా గోల్డెన్ ఎల్లో ట్రంపెట్ షేప్స్ తో ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. పోడోకార్పస్ ఇవి ఆర్నమెంటల్ ట్రీస్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ట్రీగా ఎదుగుతుంది. ఇవి ఎక్కువ ప్రీమియం ల్యాండ్స్కేపింగ్ కి ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ ప్లాంట్స్ ని. లీవ్ స్ట్రక్చర్ చూడండి ఒకసారి, ఇలా ఉంటుంది. లీవ్ స్ట్రక్చర్స్ షార్ప్ గా, పొడుగ్గా ఉంటాయి. ఇవి ట్రీగా గ్రో అయిన తర్వాత ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ చెట్టు. ఈ ప్లాంట్స్ మనం ప్రూనింగ్ చేసుకుంటే బోన్సాయి టైప్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. విల్లా, రిసార్ట్స్, స్టార్ హోటల్స్, ఫార్మ్ హౌసెస్, ప్రీమియం ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్టులు ఈ ప్లాంట్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎడ్జ్, టాపియరీ, ఎంట్రన్స్ డెకరేషన్ కి ఎక్కువగా యూజ్ చేసే ప్లాంట్ ఇది ఆర్నమెంటల్ లో. మీకు ఏమైనా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా షేర్ చేయండి. వాళ్ళకే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇక్కడ ఎల్లో కలర్ లో ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, వీటిని క్యాట్స్ క్లో వైన్ అని పిలుస్తారు. గేట్ల మీద, ఫెన్సెస్ లో అక్కడ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇవి గ్రీనరీగా ఉంటుంది. ప్లస్ ఎల్లో కలర్స్ తోటి ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇలా ఉంటాయి ఫ్లవర్స్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఫన్నల్ షేప్లో 5 పెటల్స్ తోటి. ఈ ప్లాంట్స్ ఏంటో మీకు తెలుసా? ఫ్లవర్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. చూడండి ఫ్లవర్, మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? ఇవన్నీ అవే, కాకపోతే ఇవి మదర్ ప్లాంట్స్. ఇలా ఉంటుంది ఫ్లవర్ రిలీజ్ అవ్వే ముందు మొగ్గు ఇది. ఇవన్నీ మదర్ ప్లాంట్స్. దీని నుండి ఇంకా చిల్డ్రన్ ప్లాంట్స్ తయారు చేస్తారు. ఇవి డ్రెసినా రిఫ్లెక్సా ప్లాంట్స్. ఇవి ఇండోర్లో పెట్టుకుంటారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వెరిగేటెడ్ రకం ఇవి. లీవ్స్ చాలా బాగుంటాయి. ఇవన్నీ ఆ ప్లాంట్సే. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.